వైసీపీలో కొందరు నేతలు పక్కచూపులు చూస్తున్నారన్న ప్రచారం గట్టిగానే జరుగుతోంది. అయితే పార్టీని వీడేవారి విషయంలో జగన్ లైట్ తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది. పదవుల కోసం పార్టీలు మారేవాళ్లు వైసీపీకి అవసరం లేదని జగన్ డిసైడ్ అయ్యారట. అందుకే కోవట్టుల ముసుగులో ఉన్న వాళ్లు బయటకు వెళ్లొచ్చని డైరెక్ట్ గా నేతలకే చెప్తున్నారట. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పార్టీని వీడిపోతున్నా ఆయన సైలెంట్ ఉండడం అందుకే అంటున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ జంపింగ్లు సర్వసాధారణం. అధికార పార్టీ నుంచి ప్రతిపక్ష పార్టీలోకి, ప్రతిపక్ష పార్టీ నుంచి అధికార పార్టీలోకి రాజకీయ భవిష్యత్తు కోసం నేతలు మారిపోతుంటారు. అయితే ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు ఎంతో ముందు నుంచే వైసీపీ ఎమ్మెల్యేలు పక్కచూపులు చూడడం మొదలుపెట్టారు. అధికారంలో ఉన్న వైసీపీని కాదని తెరవెనక టీడీపీతో జతకట్టారు కొందరు ఎమ్మెల్యేలు. ఆ తెరవెనక వ్యవహారం ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా బహిర్గతమవ్వడం, తర్వాత జరిగిన పరిణామాలతో నలుగురు ఎమ్మెల్యేలు వైసీపీని వీడి టీడీపీ పంచన చేరారు. ఒకవైపు నలుగురు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ లైన్ దాటి వ్యవహరించడంతో చర్యలు తీసుకోవాలని నిర్ణయించిన వైసీపీ పార్టీలో అటువంటి వారు ఇంకెంతమంది ఉన్నారా అని నిఘా పెట్టిందట. సొంత పార్టీకి సున్నం పెడుతున్న వారి వివరాలు సేకరిస్తూ ఆచితూచి అడుగులు వేస్తోందంటున్నారు. టీడీపీ, జనసేన పార్టీలతో టచ్లోకి వెళ్లిన ఎమ్మెల్యేల వివరాలని రాబడుతున్నారట. అభ్యర్థుల మార్పు ప్రక్రియ చేపట్టిన వైసీపీ పక్కచూపులు చూస్తున్న వారి వివరాలను కూడా పరిగణలోకి తీసుకుంటోందంటున్నారు. సీటు ఆశించి భంగపడ్డ నేతల అభిప్రాయాల్ని పరిగణలోకి తీసుకుంటూనే వారు పార్టీలో బలవంతంగా ఉండాల్సిన అవసరం లేదని నేరుగా చెప్పేస్తున్నారట వైసీపీ ముఖ్యులు. పార్టీలో ఉంటూనే కోవట్లుగా మారిన వారిని మాత్రం ఉపేక్షించేది లేదని, గత ఎన్నికల్లో పదవులు ఆశించి భంగపడ్డ వారికి నామినేటెడ్ పదవులు ఇచ్చి గౌరవించిన అంశాన్ని గుర్తు చేస్తూ నమ్మిన వారికే ప్రాధాన్యత ఉంటుందని స్పష్టం చేస్తున్నారట. 2014లో వైసీపీ ఓటమి పాలైన తర్వాత 23 మంది ఎమ్మెల్యేలు, 3 ఎంపీలు పార్టీని వీడిన అంశాన్ని వారందరికీ గుర్తు చేస్తూ ఇప్పుడు కూడా పార్టీని వీడి వెళ్లే వారి విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారట వైసీపీ అధినేత. ఎంతమంది పార్టీని వదిలిపోయినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పార్టీలోని మిగతా నేతలకు సంకేతాలు పంపుతున్నారట. త్వరలోనే ఉభయ గోదావరి జిల్లాలతో పాటు ప్రకాశం జిల్లాకు చెందిన పలువురు పార్టీని వీడతారని సమాచారం ఉన్నా జగన్ లైట్ తీసుకోమంటున్నారట. మరి ఆయన ధీమా ఏంటో